இருக்கும். போராட்டம் வస్తూనే ఉంటుంది. நீங்க நல்லா கவனிக்கணும். మీరు బాగా గమనించాలి. ஆண்டவர் நமக்கு ஒரு பெரிய கேம் வச்சிருக்காரு. దేవుడు ஒரு கேம் இருக்கு. ఒక గేమ్ పెట్టి ఉన్నాడు దేవుడు. அந்த கேம் என்ன தெரியுமா? ఆ గేమ్ ఏంటి తెలుసా? அவர் விளையாடி முடிச்சு கப்பலாம் வாங்கி வச்சிட்டாரு. அவர் ఆ గేమ్ ఆడేసి మనకి ఇచ్చాడు అన్నమాట. அவர் ஃபினிஷ் பண்ணிட்டாரு. ఆ గేమ్ ఆయన ఆడేశాడు. கப்ப ஆல்ரெடி இருக்கு. కప్పు ఆల్రెడీ ఉంది. இப்போ நம்ம என்ன தெரியுமா பண்ண சொல்றாரு? మనం ఏం చేయమంటాడు తెలుసా? சும்மா గ్రౌండ్కి వా, వెళ్ళి గ్రౌండ్ లో నిల్చో, சும்மா బ్యాట్ ఎడే, ఊరికే బ్యాట్ పెట్టు, హెలికాప్టర్ షాట్ ఎడి, హెలికాప్టర్ షాట్ కొట్టు, రాకెట్ షాట్ ఎడి, రాకెట్ షాట్ కొట్టు, గుడిని సుత్తి ఉట్టు చుట్టూ తిరుగు. నీ పక్కన జయమే, నీ పక్కనే విజయం. నీతో జయించిరుக்கிற, నువ్వే విజయం, నీ విజయం సాధించేసావు. నీతో முடிஞ்சிருக்கிற, నువ్వే విజయం పొందుకున్నావు. நம்ம யார் தெரியுங்களா? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? గ్రౌండ్కే వస్తాం. గ్రౌండ్కే పో. గ్రౌండ్కే వస్తాం. గ్రౌండ్కే పోకుండా நம்ம గ్యాలరీలో ఉక్కడుకో. మన గ్యాలరీలో కూర్చుంటాం. స్టేడియం மேலயே ఉక్కడుకో. స్టేడియం పైన కూర్చుంటాం. బాస్ நல்லா கவனிங்க. బాగా గమనించండి. ஆண்டவர் உங்களுக்கு அற்புதம் செய்யணும். దేవుడు మీకు అద్భుతం చేయాలంటే நீங்க ஃபீல்டுக்கு வந்துதான் ஆகணும். మీరు ఫీల్డ్ లోకి రావాలి. நீங்க யோசிச்சு பாருங்க. మీరు బాగా ఆలోచించి చెప్పండి. డేవిడ్ మరத்துல ఉక్కడుకుంటాడు. ట్రీ ఒక చెట్టు పైన కూర్చుంటాడు. ట్రీ మీద ఉక్కడుకుంటాడు. చెట్టు పైన కూర్చోండి. చెట్టు పైన కూర్చోండి. దావీదు చెట్టు పైన కూర్చొని పాడినప్పుడు அவனுடைய ஆட்டுக்குட்டி ஒரு சிங்கம் கொண்டு సింహాలన్నీ కూడా వచ్చినాయి. వీటికి ఓடுது. అవన్నీ ఆ గొర్రెపిల్లన్నీ కూడా ఉన్నాయి. ఆ గొర్రెపిల్ల సింహం పడుతుంది. కరణికి ఒక వీటికి ఉంది. ఆ కలుసుకుంది గొర్రెపిల్లని. ఇదే దావీదు డాడీ థ్యాంక్ యూ డాడీ, నన్ను కాపాడు, నన్ను కాపాడు. అలా ప్రార్థన చేయలేదు. ఏం చేశాడు తెలుసా? ఎవిడెన్స్ పాట పాడినప్పుడు ఎగిరి కూర్చోండి, ఓడిపోయి వెనకాలే పరిగెత్తి సింగத்து కూడా సట్ట పోட்டு ఆ సింహంతో పోరాడి, కరణి కూడా సట్ట పోட்டு ఆ సింహంతో పోరాడి அது வாய் வந்து தன்னுடைய ஆட்டை காப்பாத்து. ఆ సింహం పట్టుకున్న గొర్రెపిల్లని కాపాడించుకున్నాడు. நீங்க நல்ல கவனிங்க. బాగా గమనించండి. ஆண்டவர் దేవుడు இந்த ட்ரைனிங் ஏன் தெரியுமா உங்களுக்கு கொடுத்தாரு? ట్రైనింగ్ మీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? தாவீதுக்கு தெரியாது. దావీదు తెలియదు. தாவீது என்ன நினைச்சானா? దావీదు ఏమనుకున్నాడంటే, సింగం కూడా సట్ట పోட்டுக்கிறேன், సింహంతో పోరాడుతున్నాను, நான் కరణి కూడా సట్ట పోட்டுக்கிறேன், నేను ఇంకొకరితో పోరాడుతున్నాను, லெப்பர்ட் கூட சண்டை போட்டுக்கிறேன், నేను లెపర్డ్తో పోరాడుతున్నాను, டைగர் கூட சண்டை போட்டுக்கிறேன், నేను పులితో పోరాడుతున్నాను. నా வாழ்க்கை இதுதான் போல. నా జీవితం ఇదేనేమో. எனக்கு ஒண்ணு தெரியும். నాకు ఒకటే తెలుసు. లయన్ వద్దా లయన్ కూడా సண்டை, సింహం వస్తే సింహంతో ఒక పోరాటం, కరణి వద్దా కరణి కూడా సண்டை, అలా వస్తే దాంతో ఒక పోరాటం. సరే ఆరాధిస్తున్నాం దేవుడిని. நீங்க நல்ல கவனிங்க. బాగా గమనించండి. ஆண்டவர் ட்ரைன் பண்ணிட்டே இருக்காரு. దేవుడు అతన్ని సిద్ధపరుస్తూనే ఉన్నాడు. ட்ரைன் பண்ணிட்டே இருக்காரு. దేవుడు అతన్ని దావీదు సిద్ధపరుస్తూనే ఉన్నాడు. இந்த డేవిడ్కి తెలియదు. దావీదుకు తెలియదు. இன்னைக்கு సింగం కూడా సண்டை. ఈ రోజు దావీదుతో పోరాడాం. డేవిడ్, దావీదు, there is some season for you. ఒక సమయం ఆసన్నమైంది. డేవిడ్, దావీదు, there is a time for you. ఒక సమయం వస్తుంది. డేవిడ్, దావీదు, there is some battle for you. ఒక యుద్ధం రాబోతుంది. అది ఇవనికి తెలియదు. కానీ దావీదుకు తెలియదు. అలా என்ன தெரியுமா பண்ணா? కానీ ఈయనేం చేస్తున్నాడంటే, ఆటవ కూడా తన చిన్న చిన్న ట్రైనింగ్ లో, దేవుడు ఇస్తున్న చిన్న చిన్న శిక్షణలో, చిన్న చిన్న ట్రైనింగ్ ఆ లో, చిన్న చిన్న శిక్షణలో உண்மையா சண்டை பண்ணா. హోల్ హార్టెడ్ గా నాతో పోరాడాడు. நீங்க யோசிச்சு பாருங்க. మీరు ఆలోచించుడండి. సింగం కూడా పోయి సண்டை போடும்போது ఆయన సింహంతో పోరాటం చేస్తున్నప్పుడు సింగం அவரை பார்த்துட்டு సింహం ఆయన చూసి, ఓకే డేవిడ్, ఓకే దావీదు అంటుందా, ఓకే నన్ను కొట్టుకుంటుందా, அது என்ன தெரியுமா பண்ணிருக்கோம்? ఆయన ఏం చేశాడు తెలుసా? அவர் பீறி இருக்கும், అలా సింహాన్ని పట్టుకుంటుంది, அவர் தாக்கி இருக்கும், ఆయన దాన్ని అటుకిస్తాడు, அவருக்கு காயங்களையே, ఆయనకి దావీదు గాయపడ్డది. அவருடைய நோக்கம் என்ன தெரியுமா? ఆయన ఆలోచన ఏంటంటే తెలుసా? என் மேல கீழே வந்தாலும் பரவாயில்ல, నా పైన రక్తం వచ్చినా పర్లేదు, நான் ஆட்ட விட மாட்டேன், నేను దీన్ని వదలను, நான் ஆட்ட விட மாட்டேன். నా గొర్రెను వదలను. ஆண்டவர் பார்க்கிறாரு. ஆண்டவர் பார்க்கிறாரு. దేవుడు చూస్తున్నాడు. My dear son David, ఏ దావీదు, இந்த மிருக ஜீவன் தான் உனக்கு இவ்வளவு அன்பா? ఈ చిన్న గొర్రె పిల్లపై నీ పైన ప్రేమ, నీకు ఇంత ప్రేమ. இந்த ஆட்டுக்குட்டி மேல உனக்கு இவ்வளவு அன்பா? ఈ చిన్న గొర్రె పిల్లపై నీకు అంత ప్రేమ. ஓ சூப்பர் டா. ఏ సూపర్ నువ్వు. சூப்பர் டா. సూపర్. டேவிட் சூப்பர் டா. దావీదు నువ్వు సూపర్. இப்ப ஆண்டவர் என்ன பண்றாரு? దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? ஆண்டவர் டேவிட்க்கு ஒரு நியூ சீசன் ஓபன் பண்றாரு.
ఇచ్చాడు. அந்த season என்ன தெரியுமா? ఆ సీజన్ ఏంటో తెలుసా? డేవిడ్ దావీదు ఎస్టాడి అవునాని ఎస్టాడి అంటాడు. అన్న మాటలు ప్రాక్టికల్ ఫీల్డ్ లో இருக்காங்க. ఈ అన్నలంతా ఒక యుద్ధంలో ఉన్నారు అక్కడ. పోయి మదర్ పోయి విచారించడం. పోయి ఒకసారి అందరూ విచారణ చేసిరా. என்ன தெரியுமா பண்றது? ఇతరు ఏం చేశాడు తెలుసా? అంత పైరు ఊరికే ఆకృతి సేవ్యా எல்லாத்தையும் எடுத்துட்டு అన్ని తీసుకొని ప్యాక్ చేశాడు. వాళ్ళ అన్నలు చూడడానికి అన్న అవరి అన్న ఎలా ఉన్నావు అన్న? అన్న అన్న అవరి అన్న ఎలా ఉన్నావు అన్న? అన్న మదర్ పண்றாங்க. అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఏయ్ ఎందుకు వచ్చారా? நான் மட்டும் அவனுக்கு தாவீது வந்து வச்சுக்கங்க. ఆ நான் மட்டும் டேவிட் தான். నేనైతే దావీదు అయితే அந்த இந்திய விஷன் அது వాయిస్ అక్కడే వచ్చేది ఇదా. విషయం కలిసి நான் உங்களை விசாரிக்க வந்தா నేను విచారించడానికి వచ్చా. அவனே திட்டாரு. వాళ్ళు నన్ను తింటారు. நீங்க சந்தேகம் నువ్వు ఎందుకు వచ్చావు? తింటాడు దావీదుని. இந்த டேவிட்க்கு దావీదుకి என்ன தெரியுமா தோணுது? ఏం ఆలోచిస్తాడు? அவன் ஒருத்தன் வந்து நிக்கிறான். అక్కడ ఒక నించు ఉన్నాడు. டேய் அவன் கோலியாத்து గొలియాతు என்ன திட்டினா பரவாயில்ல. నిన్ను తిట్టినా పర్లేదు. அவன் என்ன திட்டினா பரவாயில்ல. నన్ను తిట్టినా పర్లేదు. அவன் இவனை திட்டினா பரவாயில்ல. వాడు మిమ్మల్ని తిట్టినా పర్లేదు. சவுலை திட்டினா பரவாயில்ல. సౌలు తిట్టినా పర్లేదు. அவன் யாரை தெரியுமா திட்டுறான்? కానీ వాడు ఎవరు తిట్టినాడు తెలుసా? இஸ்ரவேலின் ராணுவம் இருந்து ఇశ్రాయేలు రాజు తిట్టినాడు. என்ன சாதாரணமா நினைச்சியா? సాధారణమైన అనుకుంటున్నావా? எலியா ఎలియా போடா పోరా கொட்றியா? కొట్టావా? திட்டுறியா? తింటావా? தாவீது என்ன பண்ணா? నేనేం చేశాను తెలుసా? அந்த வீட்டுக்கு ஓடி வரல. నేను வீட்டுக்கு ஓடி போல. నేను ఇంటికి పారిపోలే. அந்த கூட்டத்துல ஓடணும். అక్కడ కూటమి ఉంది. సౌలు ராஜா அப்புறம் கூட சண்டைக்கு రేపు పోయి గొలియాతు కొట్టేస్తా అంటున్నాడు. సౌలు రాజు చూస్తున్నాడు దావీదు పక్క. తమ్ముడు நீ இப்பதான் சண்டே ஸ்கூல் ఇప్పుడే సండే స్కూల్ ముగించావు. நீ இப்பதான் டீனேஜ்ல வந்திருக்க. ఇప్పుడే టీనేజ్ వచ్చావు. நான் உனக்கு தெரியுமா? కానీ వాడు అనుకుంటున్నాడు తెలుసా? ஏன் தெரியுமா? వాడు ఎవడో తెలుసా? చిన్న వయసులోనే కుంపు కొట్టాడు. చిన్న వయసులోనే కరాటేలో బ్లాక్ బెల్ట్ వాడు. వాడు బాక్సింగ్ లో వాడు గోల్డ్ మెడల్ వాడు. నేనే ఒకవేళ దావీదు అయితే సౌలు అలా చెప్పినప్పుడు ఏం చెప్తానంటే నీకు అసహ్యంగా లేదు, నువ్వు రాజువా, ఏ మాట గొడవ పోతారని నన్ను డిస్కరేజ్ చేస్తాను. నేను అలానే అడిగిందా? కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? అంతా నాకంతా యుద్ధానికి కవచమంతా ధరించాడు. కవచమంతా ధరించాడు. కవచమంతా దావీదు శక్తి కాదే. కవచమంతా శీలంతా పడేశాడు. ఒక 5 రాజువారం తీసుకున్నాడు. దావీదు 5 రాజువారం తీసుకున్నాడు. కానీ గొలియాతు చెప్తున్నాడు, ఏయ్ నన్ను కొట్టానికి వచ్చినావా? నన్ను కొట్టడానికి వచ్చినావా? కుక్కలు కొట్టినాను. నాయి బాధ్యత. కుక్కలు అనుకున్నావా? దావీదుకి అటువంటి మర్మం తెలియదు. కానీ గొలియాతుకు తెలుసు. కుక్కలు కొట్టడానికి వస్తాడు. కుక్కలు కొట్టడానికి వస్తా చెప్పడా? కొన్ని సందర్భాల్లో ఈ ఫీల్డ్ లో వచ్చినప్పుడు మీకు రెవల్యూషన్ వస్తుంది. అప్పుడు ఏం చెప్తుంది తెలుసా? కానీ మనకి తెలియదు అది. ఏమవుతుంది తెలుసా? రాయి ఇలా తీసి రాయి తీసి బాగా గమనించండి. దావీదు ఒక అర్థమైంది. ఒక పర్పస్ లేకుండా, ఒక చిత్తం దేవుడి చిత్తం లేకుండా దేవుడు నన్ను సింగం పిల్లలు ఓడ வைக்கல. ఒక సింహం నన్ను యుద్ధం చేయలేదు. పిల్లలు ఓడ வைக்கல. ఒక పులితో నన్ను పోరాడలేదు. ఒక కరడి పిల్లలు ఓడ வைக்கல. ఇంకొక జంతువుతో నన్ను పోరాడలేదు. అక్కడ கொடுத்த இந்த சின்ன சின்ன ட்ரைனிங் ఇచ్చిన చిన్న చిన్న శిక్షలో ఇప్పుడు ఇவ்வளவு பெரிய ராஜ்யத்தை ஜெயிக்க வைக்கிறது. ஒரு முக்கிய சொல்றீங்களா? ఒక శుభవార్త చెప్పరా? இன்னைக்கு நீ எதெல்லாம்